సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు గుంటూరు జడ్పీ చైర్పర్సన్ జానీమున్ మధ్య ఏర్పడిన వివాదం సమసిపోయింది. గుంటూరు జిల్లా తెదేపా కార్యాలయంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాథ్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఇతర ముఖ్య నేతలు అత్యవసరంగా సమావేశమై ఈ వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చారు. వీరి సమక్షంలో మంత్రి రావెల, జడ్పీ చైర్పర్సన్ జానీమున్ సమావేశమై వారి మధ్య ఏర్పడిన పొరపచ్చాలను తొలగించుకున్నారు. సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా చేస్తానని చెప్పి మాకు భరోసా ఇవ్వడం జరిగింది మంత్రివర్యులు. అదేవిధంగా అందరు మంత్రుల సమక్షంలో జరిగింది కనుక మాకు అందరి మీద నమ్మకం ఉంది. ముఖ్యంగా ఇవన్నీ సమస్యలు అనేవి చంద్రబాబు గారి దృష్టికి పోయాయి. చంద్రబాబు గారు అంటే మాకు మా దేవుడు చంద్రబాబు గారి నిర్ణయం కూడా దీంట్లో ఉంది కనుక చంద్రబాబు గారి మీద మాకు మంచి నమ్మకం ఉంది. పార్టీ మీద విశ్వాసం ఉంది. తప్పకుండా పార్టీ మాకు ఎటువంటి సమస్య రానివ్వదని చెప్పి నమ్మకం ఉంది. అదేవిధంగా మేము మా మంత్రివర్యులు, మా కాన్స్టిట్యున్సీ కానివ్వండి, జిల్లా డెవలప్మెంట్కి తప్పకుండా మేమందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి మీ అందరి ముందు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. జానీమున్ గారి విషయంలో చిన్న అభిప్రాయ భేదం రావటం వల్ల తను రాజకీయాలు కొత్త, నేను కూడా ఇలాంటి రాజకీయాలు కొత్త, నేను ఈ చిన్న చిన్న అపోహలు, అభిప్రాయ భేదాలు పరిష్కరించుకోవడంలో కొంత విఫలం అయ్యాం. అది ఇప్పుడు పరిష్కరించుకోగలిగాం. దానికి చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికీ చెప్తున్నాను, ఎప్పటికైనా చెప్తాను, జానీమున్ గారు నాకు కన్న కూతురు లాంటిది. గఫార్ నాకు అల్లుడు లాంటివాడు. గతంలో ఇలాగే పిలిచేవాడిని. సరే, దురదృష్టవశాత్తు కొంత గ్యాప్ రావడం వల్ల జరిగింది. ఇక ముందు కూడా తనకి ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కానీ నేరుగా నేను ఎలాంటి సమస్యనైనా పరిష్కరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. మండలంలో ఉన్నటువంటి చిన్న చిన్న భేదాభిప్రాయాలన్నింటినీ కూడా తొలగిస్తాను. అందరిని కూర్చోబెట్టి మాట్లాడి ఏకాభిప్రాయాన్ని తీసుకొచ్చి సమన్వయంతో పనిచేయడానికి ముందుకు వెళ్తాను. ఈ కుటుంబంలో భేదాభిప్రాయాలు రావచ్చు, కానీ పరిష్కారం చేయలేనటువంటి భేదాభిప్రాయాలు కాదు. కాబట్టి చిన్నపాటి సమస్య అవన్నీ కూడా కూర్చోబెట్టి సార్ట్ అవుట్ చేస్తాం. నిర్లక్ష్యం కాదు, కాలయాపన జరిగి నెగ్లెక్ట్. ఇప్పుడు కృష్ణ జానీమూన్ మినిస్టర్ గారితో నేరుగా మాట్లాడిన తర్వాత, మినిస్టర్ గారు నోటీసులో లేనటువంటి అంశం అని చెప్పిన తర్వాత అది ఎవరు వచ్చారు ఏంటి, కిషోర్ బాబు వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. ఫర్దర్ ఇన్ ఫ్యూచర్ దట్ టైప్ ఆఫ్ ఇష్యూస్ అరైజ్ కాకుండా చూస్తారు. అంటే అది కదా, కత్తులు పెట్టుకుని వచ్చారని ప్రూవ్ చేయాలి కదా. కరెక్ట్ ఎంక్వైరీలో చేరాలి కదా. మేడం గారు చెప్పింది ఎంక్వైరీలో తేలాలిగా, ఎంక్వైరీ చేస్తారు కదా. లేదండి, అదేం అబద్ధం కాదు. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు ఏ విధంగా జరిగింది అనేటువంటి దాని మీద ఇద్దరు ముఖాముఖి మాట్లాడుకున్న తర్వాత సమస్య సర్దుమణిగింది. జానీమూన్ ఒకటి అనుకున్నారు, మినిస్టర్ గారు నోటీసులో లేదు. మీరు అన్నట్టు కత్తులో ఇంకోటో తెస్తే వాటి మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలనో కిషోర్ బాబు తీసుకుంటాడు. దాని గురించి ఇప్పుడు ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ముఖాముఖి కూర్చొని మాట్లాడిన తర్వాత దాన్ని మళ్ళా మనం, అంటే మీ ముందు వాళ్ళు చెప్పి ఉండొచ్చు, జానీమూన్కు ఉండేటువంటి ఉద్వేగం కావచ్చు, దాని మీద మాట్లాడి ఉండొచ్చు. కిషోర్ బాబు నోటీసు కొన్ని రాకుండా ఉండొచ్చు. ఈరోజు ముఖాముఖి కూర్చున్న తర్వాత దాన్ని ఇంకా సాగదీయటం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదనే కూర్చోబెట్టాము. మాట్లాడటం అయిపోయింది. ఇద్దరు కూడా ఎలా వాళ్ళ మనసులో నుంచి ఉన్నటువంటిది మాట్లాడుకున్నారు. వాళ్ళు ఫ్రీ అయిపోయారు. ఇంకా దాన్ని మనం ఆ రౌడీలా, కత్తులా వాళ్ళని ఏం చేయాలనో, ఎక్కడ పెట్టాలనో మినిస్టర్ బాధ్యత తీసుకుంటాడు. మొన్న నేను చెప్పాను పదే ఏమీ ఫార్మా లేదు, ఏమీ లేదు. 5 నిమిషాలు అంటే గుంటూరు జిల్లాలోనే మహిళలు ఎందుకు తిరుగుబాటు చేస్తారు? నరసింహరావు ఇప్పుడు విన్నయ్య, నువ్వు విన్నయ్య, మీరు వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నా కూడా
మీకు ఇంకా సంతోషించాల్సింది పోయి. సంతోషించాల్సింది పోయి మీరు ఇంకా సాగదీస్తారు. ఇప్పుడు ఇదిగో వినో కృష్ణ, ఇప్పుడు ఒకటి వినండి మీరు. ఇప్పుడు కృష్ణ నరసింహరావు వాళ్ళిద్దరి మధ్య ఏముందో మాకు తెలుసు. నాకు జిల్లా ప్రెసిడెంట్ కి బాబు ఒక నిమిషం, మాకు తెలుసు కాబట్టి చిన్నపాటి సమస్య కాబట్టి జిల్లా ప్రెసిడెంట్ గారు జానీమూన్ మాట్లాడబోయే ముందు రోజు నాతో చెప్పి ఆ రోజు ఫిక్స్ చేశారు మీటింగ్ కూడా. ప్రెసిడెంట్ గారు నాకు ఫోన్ చేశాడు, మీరుంటే ఒకసారి వాళ్ళిద్దరిని కూర్చొని ఆ ఇష్యూ రిజాల్వ్ చేద్దామని మాట్లాడుకోవడం. నేను టైం ఇచ్చాను. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇది జరిగింది. కాబట్టి దాన్ని మీరు కూడా ఏంటంటే ఆవేశం కావచ్చు, మనం దాన్ని సాగదీసేటువంటి ప్రయత్నం మీరు కూడా చేయకూడదు. ఒకసారి అనుకున్న తర్వాత నేను అనేది మిమ్మల్ని సాగదీయొద్దని నేను అంటలా. మీరు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఎలా ఉంది, గోతిగాడు నక్కలా కాసు కూర్చుంది. లోకేష్ బాబు గారు చేతులు వినో, ఇప్పుడు సంఘాలు అనేటువంటి ఎవరికి వాళ్ళు ప్రొటెక్షన్ ఉంటారు. వైఎస్ఆర్సీపీ కుట్ర. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ప్రొటెక్షన్ ఉంటారు. మొన్న ఏం చేశారు ఇప్పుడు వినో, మొన్న లోకేష్ బాబు గారు రాజప్ప మీద ఇట్లా మాట్లాడుతూ చూపించారు. అది ఎక్కడో ఏదైతే చూపాడని 2 కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. ఈ రోజు అదే ఎగ్జాంపుల్ కిషోర్ బాబు గారు జానీమూన్. ఎందుకంటే వైకాపాకి ఏ విధంగా ఉందంటే కులాలు మతాలు ప్రాంతాల మధ్య చిచ్చు పెడితే వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందేటువంటి కుట్రలో ఒక భాగం. ఇంత వాళ్ళు క్లారిటీగా మాట్లాడి కిషోర్ బాబు గారు మినిస్టర్, జిల్లా చైర్పర్సన్ గా వారికి ఏం గౌరవం ఇవ్వాలో ఇస్తామని వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. వారి మనసుల్లో ఉన్నటువంటి భేదాభిప్రాయం తొలగించుకున్నారు. దాన్ని ఇంతటితోటి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి, కానీ దాన్ని ఇంకా మనం సాగదీస్తే మేము కూర్చునే దానికి వాల్యూ ఏముంటది. థ్యాంక్ యూ అందరికీ.